సతీష్ గారు, గంజాయి తాగి నడవడమే కష్టం. గంజాయి తాగిన వాళ్ళని మనం రోడ్ల మీద అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, విచక్షణ కోల్పోతూ ఉంటారు. అలాంటిది ఒక ఎయిర్ ఇండియా పైలట్ గంజాయి తాగి విమానాన్ని నడిపాడు. 300 అడుగుల కిందకి పడిపోయింది ఆల్ ఆఫ్ ఎ సడన్. కుదుపులు వచ్చాయి. దీంతో చాలా మంది గాయపడ్డారు. దీంతో విచారణకు ఆదేశించిన అధికారులు విస్తుపోయే విషయాల్ని ప్రకటించారు. అసలు ఏం జరిగింది ఆ ఘటనలో? అసలు ఒక పైలట్ బాధ్యత ఏంటి? పైలట్ పని కేవలం విమానాన్ని నడపడం ఒకటే కాదు. టేక్ ఆఫ్ కు ముందు విమాన సాంకేతిక పరిస్థితి, వాతావరణం, ఇంధనం తదితర అంశాలు పరిశీలించుకోవాలి. విమానం గాల్లోకి వెళ్ళిన తర్వాత విమానాన్ని సురక్షితంగా నడపడం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలు పాటించడం, విమాన వ్యవస్థలో లోపాలు తలెత్తితే వాటిని ఎదుర్కోవడం అనేది బాధ్యతలు. ఇప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన జరిగింది. దానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఇప్పటికీ సరైన రిపోర్ట్స్ రాలేదు. కానీ సాంకేతికంగా అక్కడ ఏంటంటే ఆయిల్ సరఫరా చేసే సిస్టమ్ ఏదైతే ఉందో ఆ స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని అన్నారు. అంటే ఇక్కడ పైలట్ బాధ్యత కోసం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, పైలట్ ఇవన్నీ చూసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు పైలట్ చూసారా చూడలేదా, ఎందుకు గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారని చర్చ చాలా రోజులుగా జరిగింది. దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, స్పెసిఫిక్గా AI2379 ఇది ఎక్కడి నుంచి వస్తుంది? థాయిలాండ్లో పుకెట్ నుంచి ఢిల్లీ వస్తుంది. పుకెట్ అనేది ఒక అంతర్జాతీయంగా ఒక టూరిస్ట్ ప్లేస్. అక్కడి నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఆగస్టు 4న చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. ఒక్కసారిగా విమానం 300 అడుగుల ఎత్తును ఒక్కసారి కోల్పోయింది. అంటే ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. 24 మంది గాయపడితే 20 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది కూడా ఇందులో ఉన్న ఘటన. ఇక్కడ ఏమైందంటే ఎంత సీరియస్ ఇష్యూ అంటే, పైలట్ గంజాయిని సేవించినట్టుగా పరీక్షలో నిర్ధారణ అయింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. అసలు పైలట్ డ్రగ్ తీసుకోవటం ఏంటి, అంటే ఒక పైలట్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ పైలట్ ఏ విధంగా ఉన్నాడు, ఆ పైలట్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, మందు సేవించాడా, ఇవి సేవించాడా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యతలు, వ్యవస్థలు లేవా? అంటే గాల్లో వేలాది మంది ప్రయాణికులు ప్రాణాన్ని ఫలంగా పెడుతున్నారా? దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా కానీ, ఎయిర్ ట్రాఫిక్ విభాగం కానీ, భారత కేంద్ర పౌర విమానయాన శాఖ కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కింజరాపు రామ్మోహన్ నాయుడు దీని మీద సమాధానం చెప్పాలి. ఎందుకంటే పైలట్లు అప్రమత్తత, విమానాలు అనుకోకుండా పైన సమస్యలు ఎదురయ్యి పడిపోవటం వేరు. కానీ ఇక్కడ ఏంటంటే డ్రైవ్ చేయాల్సిన సరిగ్గా లేకుండా వేలాది ప్రాణాలు వాడి చేతిలో పెడుతున్నామంటే దాన్ని ఏమనుకోవాలి? కిందన ఒక బస్సు డ్రైవరు, ఒక ట్రైన్ డ్రైవ్ చేసే ఒక లోకో పైలట్, వీళ్ళ విషయంలోనే ఇప్పుడు రైల్వే శాఖ కూడా చాలా కీలక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ ట్రైన్స్ లో లోకో పైలట్స్ లో మనం చూస్తుంటే అక్కడ ఇంజన్ లో వీళ్ళు డ్రైవ్ చేసే ప్రాంతంలో స్పెసిఫిక్ గా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. అలాగే కొన్ని స్టేషన్స్ లో కొందరు అధికారులు వచ్చి చెక్ చేస్తారు వాళ్ళని. అన్ని జాగ్రత్తలు ఉన్నాయి. కానీ ఎయిర్ ఇండియా ఇప్పుడు ఇంత విమానయాన వ్యవస్థలో ఆ వ్యవస్థ లేకపోవడం అనేది ఎంత ఘోరమైన వ్యవస్థ లోపమో, ఏ విధంగా పర్యవేక్షణ లోపం అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే పైలట్ల డోప్ టెస్టింగ్ నిబంధనలను సమీక్షించాలని ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది. పైలట్ సిబ్బంది సామర్థ్యం, సాంకేతిక పరిస్థితులు, పైలట్ ఆరోగ్య ఫిట్నెస్ పరిస్థితి, డ్రగ్ స్క్రీనింగ్ విధానం, విమానయాన భద్రతా ప్రమాణాలు, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు చర్చ జరగాల్సిన అంశం అయితే ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే పైలట్కి మొదటి దశలో అనుమానాస్పద ఫలితం రావడంతో నమూనాను నిర్ధారణ కోసం ప్రయోగశాలకు పంపితే ఆ నిర్ధారణ పరీక్షలో గంజాయి వినియోగానికి సంబంధించిన ఫలితం పాజిటివ్గా వచ్చింది. అంటే ఘటనా సమయంలో ఉన్న విమానం దిగిన తర్వాత కూడా ఆయన సరిగ్గా నిలబడలేకపోయాడు, తూగుతున్నాడంట. అలాంటి వ్యక్తి విమానాన్ని పైలట్గా ఉన్నాడు అన్నది ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో. ఎయిర్ ఇండియా లాంటి విమానం, రెండోది అది అంతర్జాతీయ సర్వీసు. ఆల్రెడీ అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత కూడా అసలు కనీసమైన జాగ్రత్తలు లేవు, స్క్రీనింగ్ లేదు, నచ్చినట్టుగా ఉన్నారు. ధరలు మాత్రం విపరీతంగా పెంచుతారు. ఆ సర్వీస్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని విపరీతంగా బాధతారు ప్రయాణికుల్ని. కానీ ప్రయాణికులు ప్రాణాలకి గ్యారంటీ లేదు. డ్రైవ్ చేసే పైలట్ సరిగ్గా ఉన్నాడో లేదో తెలియనంత ఘోరమైన వ్యవస్థ నడుస్తోంది ఈ విమానాలకు సంబంధించి. ఇక్కడ రెండో పైలట్ పై కూడా పరీక్షలు నిర్వహించారు. 2 పైలట్లను అయితే కొంత విమాన నిధుల నుంచి తొలగించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే విమాన ప్రయాణ సమయంలో ఒక పైలట్ అయితే నిద్రపోయాడంట, ఇంకో పైలట్ గంజాయి మత్తులో దాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. అంటే ఎవరికి బాధ్యత రాయిత్యం, ప్రాణాలతో ఇది సంబంధం లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పైలట్ ఆ బాధ్యతలను నిర్వర్తిస్తే రెండో పైలట్ మోనిటరింగ్, విమాన పరికరాలు, రేడియో కమ్యూనికేషన్, చెక్ లిస్టులు, విమాన పరిస్థితిని పర్యవేక్షిస్తారు. అందుకే 2 ఉంటారు. అవసరమైనప్పుడు ఒకరు చేసే పనిని మరొకరు క్రాస్ చెక్ చేస్తారు.
పైలట్ల పని సమయాలు కూడా సాధారణంగా ఉండవు. తెల్లవారుజామున బయలుదేరే విమానాలు, రాత్రి విమానాలు, వరుసగా మారే డ్యూటీ సమయాలతో పాటు టైం జోను, దీర్ఘకాలంగా పనిచేయటం, తగినంత నిద్ర లేకపోవడం వంటి కూడా సమస్యకి కారణం అవుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే సమస్య అది కాదు. కేవలం గంజాయి సేవించడం అనేది చాలా పెద్ద అంశం. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇక్కడి నుంచి అయినా ఒక మ్యాండేటరీగా ఒక సిస్టమ్ అనేది ఇవాల్వ్ కావాలి. ఒక పైలట్ అనే వ్యక్తి వెళ్తున్నప్పుడు ఫిట్నెస్ గా ఉన్నాడా లేదనేది ఆయా విమానాశ్రయాలను ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకి టెస్ట్ చేయాలి. డ్రగ్ కానీ మందు కానీ ఏమైనా సేవించాడా, లేదంటే మత్తు కలిగించే డ్రగ్స్ ఏమైనా టాబ్లెట్స్ కానీ ఏమైనా, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని సిరప్స్ ఉంటాయి, వేసుకొని కొంత మత్తు కలుగుతుంది, అలాంటివి ఏమైనా వాడుతున్నాడా, అలాంటి వాటిని అన్ని ఇనిషియేటివ్గా తీసుకోవాలి. చాలా ఈజీగా పైలట్ కాబట్టి శుభ్రంగా ఉంటాడు, అలాంటివి ఏమి చేయడని మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడుకు సంబంధించి పౌర విమానయాన శాఖకు సంబంధించి చాలా విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమం మనం చూసాం. ఇప్పుడు ఈ సంఘటన కూడా పెద్ద మచ్చ. అంటే పైలట్లను సరిగ్గా ఉన్నారా లేదా చెక్ చేయాలన్నంత వ్యవస్థలో వేలాది మంది ప్రాణాలను గాల్లో దీపంలా పెట్టాలనుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా షేమ్ అనాలి. ఇట్ షేమ్ టు కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. ఎస్.